Church, Suvarna. A city in Ronia, ఏషియా మైనర్లో దాదాపు 40-50 మైల్స్ ఫ్రమ్ ఎఫెసస్. ఆల్సో కాల్డ్ as Izmir, IZMIR, which is there in the present Turkey, is a port city. ఇది ఒక ఓడరేవు పట్టణం. ఏజియన్ సీ కోస్ట్లో అనగా తీరంలో ఇది ఉంది. అరౌండ్ 30 లక్షల మంది ఈ యొక్క పట్టణంలో ఉన్నారు. వ్యాపారములకు, కల్చర్, సంస్కృతికి ఒక సెంటర్. భయంకరమైనటువంటి మారణ హోమం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే ఈ సంఘాలలో ఇది ఫస్ట్ సెంచరీకి సంబంధించినటువంటి చరిత్ర కనుక ఫస్ట్ ఈ సంఘాలకు అనగా క్రీస్తు బోధ ప్రకటించబడుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ ప్రాంతాలను దర్శించాడు. ఫస్ట్ మిషనరీ అండ్ సెకండ్ మిషనరీ అండ్ థర్డ్ మిషనరీ జర్నీస్ అని పౌలుకు మనకు చూస్తాం. మనం తర్వాత మనం దేవుని చిత్తం అయితే దీన్ని ధ్యానిద్దాం. ఫస్ట్ మిషనరీలో ఎక్కడెక్కడ పోయాడు, సెకండ్ మిషనరీ జర్నీస్లో ఎక్కడికి పోయాడు, థర్డ్ మిషనరీ జర్నీస్లో ఎక్కడికి పోయాడో మన బైబిల్లో చాలా క్లియర్గా చెప్పబడి ఉంది. అయితే ఈ స్మరణ ప్రాంతంలో కూడా ప్రభు ఆత్మ ద్వారా కొనిపోబడినటువంటి ఈ దేవుని జనులు మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో పద్మాసు దీపంలో దేవుడు తానే దేవదూత ద్వారా అనగా బహుశా అక్కడ ఉన్నటువంటి దూత అనవచ్చును మనం, లేదా అక్కడ ఉన్న పాస్టర్కి కావచ్చు. దేర్ ఆర్ కామెంటరీస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ది ఏంజల్ ఆర్ ఇట్ ఈస్ మేబీ ది పాస్టర్ త్రూ హూమ్ గాడ్స్ రెవల్యూషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఇక్కడ మనం దూతనే అనుకుందాం. మరి ఇది ఒక అన్య పట్టణం. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఒక రోమీలకు, ఆ ఐగుప్తీయులకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే దే టేక్ ఎ సెకండ్ నేమ్. ఆ సెకండ్ నేమ్లో వాళ్ళు రాజులు కానీ వాళ్ళు దేవుళ్ళుగా పూజించేవారు. దే టేక్ ది అటైర్ అండ్ ఆల్సో నోమెన్క్లేచర్ యాజ్ ఎ గాడ్. ఖచ్చితంగా వారు పూజించాల్సిందే. మనం చూసాం ఎఫెస్లో కూడా తిమోతి చంపబడ్డాడు. అతి భయంకరమైనటువంటి ఆ పద్ధతి విధానంలో ఆయన కాదు అని చెప్పి ఎదిరించినందుకు చంపబడ్డాడు. ఇక్కడ పరిస్థితి కూడా అంతే. అటువంటి పరిస్థితుల్లోనే వారు పొందిన శ్రమలో పాలికార్ప్ అనేటువంటి గురువు లేదా అక్కడ ఉన్నటువంటి దేవుని బిషప్ గురువు చంపబడ్డాడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇంపీరియల్ వర్షిప్, ఈయన దేవునికి అనగా ఆ రాజుకు ధూపం వేయనందుకు శ్రమలో ఇక్కడ ఉన్న ప్రజలు భయంకరమైన శ్రమను అనుభవించారు. క్రైస్తవ విశ్వాసం దేవుడు ఒక్కడే, ఆయన కుమారుడు యేసు ప్రభు అని, మీరు నన్ను చూసిన తనని చూచి ఉన్నారని చెప్పినటువంటి ఆ ప్రకటన. ఇక్కడనేమో మనుషులు దేవులుగా మార్చబడి వారు విగ్రహారాధన జరుగుతూ ఉంది. నేను ఒక్కడనే, నేను దేవుడను, నా తప్ప ఇంకో దేవుడు లేడని చెప్పినటువంటి ఏమో విశ్వాసం ఇక్కడ. అక్కడనేమో ఫర్టిలిటీగా దేనికి పడితే దానికి దేవుడు, రోగానికి దేవుడు. మన భారతదేశంలో కూడా ఉన్నాయి కదా. ప్రతి దానికి ఒక దైవత్వాన్ని సమకూర్చి దాన్ని ఆరాధించే తత్వం. ఒకసారి మాకు అర్థం కావాలి ఏంటంటే ఈ ఉత్తరాలు రాస్తున్నప్పుడు దెర్ ఇస్ అ ఫైట్ గోయింగ్ ఆన్ బిట్వీన్ హెవీ ఫైట్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ద పేగనిజం, అప్పటికే ఉన్నటువంటి పేగనిజం, నానా విధమైన విగ్రహారాధన, వారి యొక్క పద్ధతులు, యేసుక్రీస్తు సువార్త ద్వారా దాన్ని మోసుకొని వచ్చినటువంటి అపోస్తలులకును పౌలుకును తాను వెంబడిస్తున్నటువంటి ఆ శిల తగినటువంటి వారందరికీ బరబ్బకును ఆయనను ద్వారా ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క పోరాటం జరుగుతూ ఉంది. దే ఆర్ నెగేటింగ్ ద వాట్ వాజ్ ద ప్యాటర్న్ స్ట్రక్చర్ ఏదో దాన్ని నెగేట్ చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మనం చూసాం మన అపోస్తల కార్యంలో వారు ఆయన సువార్త ప్రకటిస్తూ వలన ఆ దేవతల యొక్క మూర్తులను చేసేటువంటి వాడి వ్యాపారం దెబ్బతిన్నది. అది వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే ఆఖరికి
వారు చేసే మాంత్రిక వాటిని కూడా యేసు ప్రభు పేరు పెట్టి చెప్పడం మొదలుపెట్టారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని, జీసస్ అని. సో ఇది ఒకసారి మనం అర్థం చేసుకుంటే దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ద ఫెయిత్, జీసస్ ఫెయిత్, ద గాస్పల్ అండ్ ది ప్యాగన్ సిస్టమ్స్, కస్టమ్స్ అండ్ ఐడలిజం, విగ్రహారాధన. ఈ పరిస్థితులలో భయంకరమైన హోమం జరుగుతుంది. ఎవరైతే రాజును ఆరాధించరో, దాన్ని గౌరవించరో, పూజించరో వారికి మరణ హోమమే. రెండు విధాలు. రాళ్లతో కొట్టుడు కాదు సుమి, జంతువులకు, వైల్డ్ బీస్ట్కు వీళ్ళని వేసి మళ్ళీ వీళ్ళు బొక్కలు కూడా దొరకకుండా కాల్ చేస్తారు. భయంకరమైన మానవ పర్సిక్యూషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఒక దిక్కేమో సీజన్, భయంకరమైన వికెట్ మ్యాన్. ఇక్కడ పరిస్థితి చూస్తున్న డొమినిషన్. ఆ డొమినిషన్ అంటే ఆయన ఇంకా భయంకరంగా చేస్తున్నాడు. ఐఎమ్ ద గాడ్ అంటున్నాడు. ఈ మానవ హోమంలో ఈ సంఘాలకు రాస్తూ ఉన్నాడు. మీరు గమనించాలి. ఇక్కడ ఏంటంటే మనం చదువుతూ ఉంటే ఇక్కడ దేవునికి కంప్లైంట్ లేదు. గాడ్ హ్యాస్ నో కంప్లైంట్ హియర్. దెర్ ఇస్ నో ఫ్లా. ఈ సంఘంలో ఎటువంటి బాధకరమైన సంగతి దేవుడు వారికి జ్ఞాపకం చేస్తలేడు. దిస్ ఇస్ వన్ చర్చ్. ఇంకా ముందుకు ఏం చర్చ్ వస్తుందో చూద్దాం. ఐ డోంట్ వాంట్ ప్రిడిక్ట్. కానీ ఈ సంఘంలో మాత్రం ఎటువంటి ఫ్లా లేదు. ఒకరిని వ్యక్తి చేయాలనుకున్నాను, నేను బాధపడుతున్నాను అనే మాట ఇక్కడ రాలే ఈ సంఘంలో. నేను చదువుతాను చూడండి. సున్నంలో ఉన్న సంఘంలో దూత ఇలాగురు ఆయన మొదటి వాడును, కడపటి వాడు, ముద్రుడై మరణ బతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా మీరు కంబ్యాక్ టు. శ్రమ దరిద్రత నేను ఎరుగుదు. ఈ శ్రమ దరిద్రత ఏంటో తెలుసా? ఇదే నికోలాయితో అనేటటువంటి, సారీ, ఈ పోలికార్ప్ అనే విషం చంపేస్తారు వాళ్ళు. దే ఆర్ అండర్ గోయింగ్ ట్రిబులేషన్. ఎంతగా శ్రమపడుతున్నారంటే యూదులని చెప్పుకునేటువంటి వారు దే ఆర్ నాట్ ఒరిజినల్ జ్యూస్. వారు దే హ్యావ్ ఎ సినగాగ్ ఆఫ్ సాటన్. దే ఆర్ ద పీపుల్ ఆఫ్ సాటనిక్ వర్షిప్. అంటాడు ఇంగ్లీష్లో ఉంటాడు, దే ఆర్ ద పీపుల్ ఆఫ్ సాటనిక్ సినగాగ్. సాతానికే ఉన్నటువంటి ఒక సమాజం అన్నమాట. సో దట్ ఈవిల్ ఈస్ కమింగ్ అవుట్. వాళ్ళు అవమానపరుస్తూ, తృణీకరిస్తూ, యేసు ప్రభువును బ్లాస్ఫమీ చేస్తూ ఇప్పుడు కూడా ఉందండి. ఇప్పుడు యూదులలో కూడా ఆర్థడాక్స్ యూదులని క్రిస్టియన్స్కి భయంకరమైన, కొన్ని మధ్య ఒకసారి వీడియో చూశాను. క్రిస్టియన్స్ పోతూ ఉంటే ఆర్థడాక్స్ యూదులు ఊస్తూ ఉంటారు వారి మీద. ఈ తెగలలో ఉన్నటువంటి ఈ రోజు మటు కూడా యేసు ప్రభువును ఈ రోజు మటు కూడా సువార్తను అంగీకరించిన యూదులు ఉన్నారు. ఒక దిక్కు చూస్తే ప్యాగనిజం, రెండో దిక్కు చూస్తే మీరు శ్రమ. మీ శ్రమ నేను చూసినంటే ఆ శ్రమ ఎంతో ఘోరం అంటే నాట్ ఓన్లీ పీపుల్ ఆర్ బీయింగ్ బర్న్డ్ అండ్ కిల్డ్. భయంకరమైన భీష్కరంగా ఈ సింహాలకు, పుల్లులకు వేయబడుతున్నారు. అండ్ యూ కెన్ అండర్స్టాండ్. బ్రతికి ఉండగానే వాళ్ళు తీసుకుపోయి ఆ యొక్క బోన్లో వేస్తే దెర్ ఇస్ నో ఎస్కేప్. వెంటాడి వాడు ఉరికించుకుంటూ వాడు కొరికి చంపేస్తాయి, తినగాడికి తింటాయి. మిగిలినటువంటి శవాలను వీళ్ళు అగ్గిపెట్టి కాల్ చేస్తారు. ఎందుకంటే మళ్ళా పోయి సమాధులు చేసుకుని మళ్ళీ అడవి ప్రార్థనలు చేస్తారన్న భయం. బిన్ లాడెన్ చంపిన తర్వాత ఎందుకు పడేస్తారు వాడు? దట్ ఈ షుడ్ నాట్ బికమ్ ఎ సెంటర్ ఆఫ్ వర్షిప్. వాళ్ళకున్నటువంటి ఆ యొక్క పలుకుబడిని చంపివేయడానికి చేస్తూ ఉంటారు. నిజమే దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన మారణ హోమం ఈ యూదులు ఈవెన్ టుడే దే ఎగ్జిస్ట్ ఇన్ ఇజ్రాయెల్. వారు నిజమైన యూదులు కాకపోవచ్చు. అందరి యూదులు. ఎవరి యూదులు? యెహోషువ గెలిచి వచ్చిన తర్వాత, వాళ్ళు ఆ ప్రాంతం తీసుకుని వచ్చిన తర్వాత యూదయకు చెందినటువంటి వారు వీరు. ఆ గోత్రంలో ఉన్నటువంటి ఒక కుమారుడు, యాకోబు కుమారుడు ఒకడు. జుడియా, పీపుల్ ఆఫ్ జుడియా ఆర్ కాల్డ్ జ్యూస్. వీరు ఈ జుడియా యొక్క, యూదుల యొక్క భయంకరమైన మారణ హోమం జరిగినను వీరు యెరూషలేములో ఉన్న దేవాలయం విడిచి వెళ్ళలేదు. వీళ్ళు అటువంటి మహా మారణ హోమం జరుగుతూ ఉంటే యూదులు కూడా వారి శత్రువులా మారారు.
దే హ్యాడ్ నో కంపాషన్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద పాగన్ పీపుల్, అన్యుల నుంచి కాకుండా వారు అనుకున్న వారి నుంచి కూడా వారు అవమానపరుస్తూ దేవదూషణ చేస్తూ బ్లాస్ఫెమీ అగైన్స్ట్ గాడ్, భయంకరమైనటువంటి మూర్ఖత్వము స్వభావాన్ని వారు కనపరుస్తూ వీరిని హింసిస్తున్న ఆ సమయం అక్కడ అంటాడు వచ్చి, అటువంటి మరణహోమం జరుగుతూ వారు పొందుతున్న శ్రమలో ఎఫ్ఎస్సి సంఘమేమో గొప్ప సంఘం, ఫినాన్షియల్లీ దే ఆర్ స్ట్రాంగ్. ఇక్కడ స్మరణ సంఘం పదే పదే యుద్ధములలో ఓడిపోయి జయించబడి అణగదొక్కబడుతున్నటువంటి పరిస్థితి. దే ఆర్ పోర్. ఈ యుద్ధం చేయబట్టి, ద్వేషం చేయబట్టి వారు భయంకరమైనటువంటి పవర్టీలో దరిద్రపు ఆ రేఖ కింద ఉన్నవారు వీరు. బట్ దే ఆర్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్, మోర్ స్ట్రాంగర్ దెన్ ఎఫెసస్. దే ఆర్ పోర్, దే కెన్ అఫోర్డ్ స్కాటర్డ్ పీపుల్. స్మిర్న పట్టణం చాలాసార్లు కట్టబడి తిరిగి కట్టబడుతుంది. ప్రతిసారి యుద్ధం చేయబడి కొల్లగొట్టబడినప్పుడు తిరిగి కట్టబడటం వలన దెర్ ఇస్ నో డెవలప్మెంట్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ సిటీ. అటువంటి బీద తత్వంలో ఉండి పోరాడుతున్నటువంటి క్రైస్తవులను చూసి యేసయ్య, హియర్ దేర్ ఇస్ నో కంప్లైంట్ అగైన్స్ స్మిర్నా, వెరాజ్ ఇన్ ఎఫెసస్ వి హావ్ ఎ కంప్లైంట్. నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెడితే అంటాడు. బట్ హియర్ దే ఆర్, మీరు అందుకే మీరు ధనవంతులు అంటారు కదా, మీరు బీదవారైన కూడా ధనవంతులు అంటే నీ ఆధ్యాత్మిక స్థితి బాగా బలంగా ఉందన్నట్టు. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ యాటిట్యూడ్ ఇన్ ఫేసింగ్ ద మరణహోమం. ఆ మరణహోమం ఎదుర్కొంటున్నావు, ప్రాసిక్యూషన్. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నావు అంటే నువ్వు దరిద్రుడు కానీ, దరిద్ర రేఖ కింద ఉన్నవాడు కానీ, దరిద్రత ఉన్నవాడు కానీ నువ్వు ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నావు. యు ఆర్ ఎ రియల్ రిచ్ మ్యాన్ ఇన్ క్రైస్ట్. చక్కగా అంటాడు చూడు అక్కడ. యూదులు కాక సాతాను సమాజం వారి వల్ల కలుగు దూషణ నేను ఎరుగుదును. ఈ మెరుగును అనే మాట, ఐఎమ్ ద వన్ హూ ఇస్ సీయింగ్ యూ. ఉన్నానని వాడు, మీతో ఉన్నవాడను, నిత్యముగా తోడయుండి మీరు పొందిన శ్రమ నేను చూస్తూ ఉన్నాను. ఐఎమ్ లుకింగ్ ఎట్ మై ఓన్ ఐస్. నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను. అండ్ ది చర్చ్ హ్యాస్ నో ఫ్లా. ఎటువంటి కమి అంటే మన ఇందులో తమ లేదు ఈ చర్చ్లో. ఆధ్యాత్మికంగా రిచ్ చర్చ్, స్పిరిచువల్లీ స్ట్రాంగ్. ఏ శ్రమ వచ్చినా ఏది వచ్చినా ఆదుకుంటున్నట్టుగా, ఎదుర్కొంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవునంటారా? ఆ సంఘానికి ఆయన ఇచ్చినటువంటి ఉపద్ఘాతం ఏంటో తెలుసా? ఇది చెప్పి నేను చెప్తున్నాను. ఉపద్ఘాతం ఏముందండి? స్మరణలో సంఘమునకు దూతకి ఇలాగ రాయం, మొదటి వాడను కడపటి వాడనై ఉన్న నేను మరణమును నుండి తిరిగి లేచిన వాడను. 3 మాటలు ఇక్కడ. మొదటి వాడు ఆల్ఫయు, కడపటి మాటను ఒమేగయు, మరణం నుంచి తిరిగి లేచిన వాడను. 3 విషయాలు. ఈ 3 విషయాలలో 3 భాగాలు, 3 సంగతులు చెప్తున్నాడు. ఐఆమ్ ఈజ్ గివింగ్ హిస్ నేచర్. ఐఆమ్ సేయింగ్ ఇక్కడ చూసాం మళ్ళా నేను కడపటి వాడను, మొదటి వాడను, నేను పునరుత్థానుడను. ఈ 3 విషయాలు చెప్తున్నాడు. దట్ ఐఆమ్ దట్ ఐఆమ్, నేను నేనే. Smyrna is a shining example of faith and faithfulness. ఆ సంఘానికి చెప్తున్నాడు. విశ్వాసములు వెలుగుతున్నటువంటి, వెలుగొందుతున్నటువంటి సంఘానికి చెప్తున్నాడు. He is giving his eternal nature. ఆదియు నేనే, అంతము నేనే. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనము. నేను లేకుండా ఏది జరగలేదు, సమస్తం నా మూలముగా జరిగినది. జలములపై అల్లాడిన ఆత్మను నేనే, సృష్టికర్తను నేనే. ఐఎమ్ ది ఇటర్నల్ వన్. సమస్తం నా స్వాధీనంలో ఉన్నది. సృష్టి యావత్తు నేనే చేసి ఉన్నాను. నేనే. నేను పుట్టించబడిన, సృష్టింపబడిన వాడని కాను. నా మూలంగా సమస్తం చేయబడినది. నేనే. ఐఎమ్ దట్ ఐఎమ్.
మారణ హోమంలో వారి కాల్చి జంతువులకు వేయబడి చంపబడుతున్న వెలుగొందుచున్నటువంటి నక్షత్రం. వీరి రీతి క్రియలు లోకం అంతా కనబడటకు ఉన్నతమైన స్థలంలో ఈ దీపం ఉంచబడింది. నక్షత్రం వలె జ్యోతుల వలె వెలిగించబడుటకు సాక్ష్యం ఇచ్చుచున్నటువంటి ఈ సంఘం ఎటర్నల్ పర్సిక్యూషన్, ఈ భయంకరమైన మారణ హోమంలో వారు పరిశుద్ధతలో వెతుకుతూ ఉన్నారు. అందుకే గొప్ప సంఘం. ఫెయిత్ తో అంటే అవిశ్వాసంతో పారిపోలేదు వీరు పరిశుద్ధత యందును పవిత్రత యందును దేవుని శక్తి యందును ఎదుగుచూ ఉన్నట్టుగా చెప్పబడుతూ ఉంది. దే ఆర్ గ్రోయింగ్ ఇన్ పవర్ అండ్ ద ప్యూరిటీ అండ్ హోలీనెస్. వారి యొక్క కష్టమట పువ్వు వారి సువాసన వెదజల్లినట్టు. దేర్ సఫరింగ్ ఈజ్ కమింగ్ అవుట్ యాజ్ ఎ ఫ్రాగ్రెన్స్. సువాసనగా బయటకు ఎదగబడుతూ ఆ సువాసనలో వారి విశ్వాసం, వారు దేవుని తండ్రి దేవుని ఉన్న ప్రేమను లోకానికి కనపరుస్తున్నారు. వీరు చెప్పుకోవడానికి భయపడే ఈ ప్రస్తుత సంఘంలో ఇది ఒక గొప్ప సాక్ష్యం అండి. క్రైస్తవులుగా మారినమని ఉద్యోగం కొరకు మనం అమ్ముకునే ఈ పరిస్థితులలో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, బట్ ఐఎమ్ రిమైండింగ్ యూ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సాయిల్ ఓవర్ ఆఫ్ మాథ్యూ. అంటే అడు అవసరమైతే ఇటు. కానీ వీరు నిలకడగా నిలబడి వారి జీవితము త్యాగం చేస్తూ ఉంటే వారు కాలుతున్నటువంటి ఆ మంటలో నుంచి వచ్చే సువాసన వారి శ్వాసములకు, వారి దేవుని ఉన్న ప్రేమకు సువాసనగా మార్చబడుతూ ఉందని. వారు ఎముకను కూడా దొరకకుండా కాల్చివేస్తూ ఉంటే, శవాలు దొరకకుండా కాల్చివేస్తుంది. వారి విశ్వాసము ఎంత గొప్పదో. దండయాత్ర వలన వారు పొందుతున్నటువంటి బీదత్వంలో వీరి విశ్వాసం ఒక గొప్పతనంగా కనబడుతుంది. అందుకే మీరు బీదవారైనను, మీ దరిద్రత ఉన్నను మీరు గొప్పవారు అంటున్నాడు. యు ఆర్ బిన్ రియల్లీ రిచ్. The nature of God is shown here. నేను మొదటి వాడను, అబ్సల్యూట్ గాడ్. ఇంకా చాలా ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం. ఐఎమ్ ద సుప్రీం రియాలిటీ, సూపర్ బీయింగ్. సృష్టి యావత్తు మీద నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ఓవర్ ఆల్ ద క్రియేషన్. నేను సెల్ఫ్ సఫిషియెంట్. I have nobody to give me. I am the one who can give you. Self-sustaining. నన్ను నేను స్థిరపరచుకున్న వాడను. It's not by anybody. Who was and who is will be. ఆయన ఉన్నవాడు, ఉన్నానన్నవాడు, ఉంటూనే ఉండేవాడు. నిజమే దేవుని బిడ్డ. యోహాను సువార్తలో మనం చూస్తాం, నేను అబ్రహాం కన్నా ముందున్నవాడను. I'm even before Abraham. Name above all the names. Alpha Omega అంటే చెప్తున్నాను నేను. అందరికన్నా ఉన్నతమైన నామము, పైనున్న నామం. అన్నిటిని గమనించి చూస్తున్నవాడను. నా కను దృష్టి మీపై ఉన్నది. నేను నీ అందు ఆనందిస్తున్నవాడను. ఐఎమ్ ద వన్ హూ ఇస్ సీయింగ్ యు అండ్ కేరింగ్ ఫర్ ద ఫెయిత్ఫుల్ వన్స్. విశ్వసించిన వారిని నేను విడిచిపెట్టను. నేను వారిని చూస్తూ గమనిస్తూ నేను వారి అందు నేను ఆనందిస్తున్నాను. జనుల్లో మిమ్మల్ని హింసించి దూషించి అబద్ధ సాక్ష్యాలు పలికి అప్పుడు మీరు ధన్యులు. మీరు నిశ్చయముగా నేను ఆనందిస్తున్నాను, ఎందుకంటే మీరు నిశ్చయముగా మీరు మీ ప్రతిఫలము పొంది ఉన్నారు. నేను పుట్టింపబడిన గాను, ఐఎమ్ ఎ బిగాటెన్ సన్. ఐఎమ్ బీన్ సెంట్ బై ద ఫాదర్ అండ్ స్పీక్స్ ఫర్ ద ఫాదర్. నేను దేవుని కుమారుడు, దేవుని ద్వారా పంపింపబడిన వాడు, దేవుని కొరకు మాట్లాడుతున్నవాడు. నేను దేవుడనే. ఐఎమ్ ది గాడ్. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్లే. ఎంత ఖచ్చితంగా దృఢత్వంతో యేసు ప్రభువు ఈ మాటలు ఆ దూతకు చెప్తున్నారు, సంఘానికి చెప్పమని. మీరు భయపడకుడి. 10 రోజులు మీకు మన ఇంకా గొప్ప శ్రమ రాబోతున్నది. మోర్ పర్సిక్యూషన్ ఇస్ గోయింగ్ టు కమ్ టు యూ. నిలకడ కలిగి ఉండండి, నిబ్రత కలిగి ఉండండి. రెండవ మరణం మిమ్మల్ని ఏమి చేయదు. విల్ ఆల్సో షేర్ వాట్ ఇట్ ఈస్. God is talking to them to conquer the power of death. ఎందుకో తెలుసా? నేను సజీవుడమైన వాడను, మరణం నుంచి తిరిగి లేచి మరణంపై జయము కలిగిన వాడను. I win over the death, the power of death. అది ఖాళీ చేయబడిన సమాధి, మూయబడిన సమాధిలో ఏమీ లేదు.
దాన్ని చూచి విడవకండి. నేను మరణం జయించి సమాధిని తెరిచి ఉన్నాను. ఈ రోజు మటు కూడా సమాధి తెరిచియే ఉన్నది. డోంట్ వరీ అబౌట్ దట్. కొన్ని రోజులు మీకు శ్రమ రాబోతున్నది. ధైర్యంతో ఉండండి. నేను మరణం జయించి ఉన్నాను కనుక మరణ శాపము పాశ మిమ్మల్ని ముట్టదు. He's talking about his victory over the death. పునరుత్థానం. What a wonderful. Assuring people not to worry. You have a God who has victory over the death and victory over the Satan. నేనే జీవమును పునరుత్థానమై ఉన్నాను. ఆయన విశ్వాసం ఇచ్చినాడు, మరణించినను తిరిగి లేస్తాడు. ఆయన జీవించువాడు మరి ఎన్నడూ మరణించడని, విశ్వసించేవాడు ఎన్నడూ మరణించడని దేవుని వాక్యం బోధించబడుతుంది. బిగ్గరగా కలిసి లాజరు లేచిరా ఉన్నప్పుడు మురుగుతున్నటువంటి లాజరు లేచి వచ్చాడు. అతని అధికారం ఇక్కడ అంటాడు, నేనే పునరుత్థానం జీవమునై ఉన్నాను. నాటి విశ్వాసం ఉంచి నా మాట విన్నవాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. వారు మరణంలోని జీవనంలోకి నడిచి ఉన్నాడని వారు జ్ఞాపకం చేస్తున్నాడు. బిలీవ్ ఇన్ మీ. నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి యందు విశ్వాసం ఉంచున్నారు. నా యందు విశ్వాసం ఉంచుడి. And you have walked from the valley of shadow of death into life. గాఢంధకారపు లోయలో నుండి జీవంలోనికి నడిచి ఉన్నావు. భయపడకము. Those who lose, ఎవడైతే నా కొరకు తన ప్రాణం పోగొట్టుకుంటాడో వాడు దాన్ని రక్షించుకుంటాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కొరకు నీవు నీ ప్రాణం రక్షించుకుంటే, నన్ను దూషించి ఈ రోజుకి మంచిగా ఉంటే సరే, సంతోషమే. కానీ యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ లైఫ్. ద వెరీ ఇంపార్టెంట్ డాక్టరీన్స్ ఆర్ కమింగ్ హియర్. యు విల్ లూజ్ యువర్ లైఫ్. నువ్వు పోగొట్టుకుంటావు. ఈ మధ్యకాలం చూస్తున్నావు యూట్యూబ్స్లో తర్కం నడుస్తూ ఉంది. నీ దేవుడు అంటే ఇంత, నీ దేవుడు ఇంతని దూషించిన వారు ఒక దిక్కు శ్రమపడుతూ పవిత్రులుగా మార్చబడుతూ దేవుని ప్రేమను ప్రకటిస్తున్నటువంటి విశ్వాసం ధూపంలో బయటకు వస్తుంది. ఒక పక్కన యూదులుగా చెప్పుకొని యూదులుగా ఉండకుండా వారు సాతాను యొక్క సమాజంలోకి వెళ్ళి, స్థిరవాగులోకి వెళ్ళి దేవుని దూషణ చేస్తూ బ్లాస్ఫమీ చేస్తూ ఉన్నవారు, అపహాసం చేస్తున్నవారు, వారి మధ్యలో మీరు విశ్వాసాన్ని కాపాడుకొని పవిత్రులుగా వారి విశ్వాసము సువాసన కలిగిన ధూపంగా బయటికి ఉవికి వస్తూ ఉంది. నిజమే. అంత మటుకు సహించుడి, మీరు ధన్యులు అంటాడు. అంత మటుకు సహించు వారు ధన్యులు. బీ పేషెంట్ అంటిల్ ద లాస్ట్. అంత మటుకు ఏమంటాడు అక్కడ, నేను జీవికి నడిపించడానికి ముందు మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఈ మరణము వరకు అనగా మరణ సంబంధమైన ఏ విషయమైన ఏమి చేయదని చెప్తున్నాను. It is also a preaching to us. You want to live for Christ. అయ్యో నేను స్వార్థ ప్రకటించిన నాకు శ్రమ, నాకు మరణమే మేలు అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ సువార్త బ్రతికించే సువార్త, బ్రతకడానికి వచ్చే సువార్త కాదు ఇది. ఒకసారి మన సంఘాన్ని చూసుకుందాం. రోజు ప్రార్థన చేస్తూ గురువుల విషయం ప్రార్థన చేశాడు. నిజమే, ఇండిసిప్లిన్. గుడి దేవుని ప్రత్యక్షత ప్రసన్నత కలిగినటువంటి దేవుని ఆలయం అని మర్చిపోతున్నాం. ఒక గురువు వెస్టులో భయంకరంగా పోరాడడం, ఇంకో గురువు ఆధ్యాత్మిక స్థితిలో ఆ సమయంలో లేచి నిలబడి, యు కెన్ టాక్ టు హిమ్ లేటర్. Why to disturb church? Why should the conflict be there? Don't you have a platform? భయము లేని తత్వం అవిశ్వాసములకు సూచన. ఇది పతనం అవుతున్నటువంటి సంఘ విలువలకు సూచన. గుడిలోనే బూతులు మాట్లాడడం, దిస్ ఇస్ అన్బికమింగ్ ద స్పిరిచువాలిటీ ఆఫ్ ది చర్చ్. దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరు చెరసాలలో వేయించబోతున్నాడు. అధికమైన శ్రమ రాబోతున్నది. బికాజ్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫెయిత్. విశ్వాసం కొరకు చనిపోతే మహోన్నతమైన దేవుని కృప మనకి ఇవ్వబడుతున్నది. భయపడకము. అంత మటుకు ఫలించేవాడు ధన్యుడు. యోహాను పత్రిక 1వ అధ్యాయం
5వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. దేవుడు మనకు నిత్యము చేసిన వాడే ఆ సాక్ష్యమేనగా దేవుడు మనకు నిత్యము జీవము దయచేసెను. ఈ జీవమైన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపవాడు జీవము లేనివాడు. Here are the people who accepted Jesus and suffering and dying for Christ. They're expressing the love of God, love of the Father towards the Father. వీరు జీవము కలిగిన వారు, మరణించినను తిరిగి జీవించేవారు. దేవుని కుమారుని నామందు 13వ వచనం, దేవుని కుమారుని నామందు విశ్వాసముంచు మీరు నిత్య జీవముల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. డోంట్ వరీ, నీకు శ్రమ వస్తుంది, కానీ మీరు నిత్య జీవం కలిగిన వారు. యూ షల్ నాట్, ఈవెన్ ఇఫ్ యు షల్ డై, యూ షల్ రైజ్ అండ్ యూ షల్ నెవర్ డై. మీరు లేస్తారు, మీరు ఎన్నడను మరణించరు. నాకెందుకంటే మరణం పైన అధికారం ఉన్నది. Who believes him shall never die. What a wonderful faith. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. మొదటి మనుష్యుడు జీవించే ప్రాణి ఆయను అని రాయబడినది. కడపడి ఆదాము జీవించే ఆత్మ ఆయను, జీవింపచే ఆత్మ ఆయను. మొదటి ఆదాము వలన మరణం వచ్చెను, రెండవ ఆదామైన క్రీస్తు వలన జీవం కలిగను. ఐ హావ్ పవర్ ఓవర్ ఎవ్రీథింగ్. రెండవ ఆదామైన క్రీస్తు నీవు జీవింపచే ఆత్మగా మార్చాడు, మరణంలో జీవం నడిపించాడు. నేను యు వాంట్ టు లాంగ్వేజ్ ఇన్ ద డెత్. సమాధి నిన్ను ఉమ్మివేస్తుంది, బయట తోసివేస్తుంది. ఎందుకంటే సమాధి తలుపులు తీయబడి ఉన్నవి. సమస్తము మరణం యొక్క శక్తి గోచరమైంది, లోకానికి కనపరచబడి ఉంది. There is no power hidden in death, because God in Jesus has won over the power of evil and death. భయంకరమైనటువంటి మారణ హోమం దేవుని బిడ్డలారా, నిజమే. అంత మటుకు సహించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం ప్రారంభం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ అధ్యాయం చూడండి, 5వ వచనం. కుమారుడా, ప్రభు శిక్షను తృణీకరించకము, అంత మటుకు సహించమంటున్నాడు. ప్రభువు చేయి శిక్షను తృణీకరింపకము, ఆయనను గద్దించినప్పుడు విసుకము. ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. అంటే దేవుడికి శిక్షను తృణీకరించని చెప్తున్నాడు ఇక్కడ. డోంట్ డినై ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్. అంత మటుకు సహించిన వాడికి చెప్తున్నాను ఇక్కడ నేను. నీతో సంభాషించు, ఆయన హెచ్చరించకను మర్చితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునిగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షమని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడలా దుర్బీజులే గాని కుమారులు కారు. అంత మట్టుకు సహించు. బికాజ్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. బేర్ దిస్ పెయిన్ అండ్ సఫరింగ్ and you shall be in the eternal life. దాని యొక్క ప్రతిఫలమును పొందుతామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. yes, God still. దేవుని బిడ్డలారా, ఆయన వెదజలి వన్నితులు దళితుగా మారి పాపం సంబంధమైనటువంటి విషయంలో మనల్ని గొప్పగా చేయుటకు తాను రిక్తునిగా చేసుకుని మరణించి శిలువ మరణము ద్వారా మనకు ఈ విజయాన్ని కలిగి చేసి ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. Though we are poor, but we are rich in spirit, because
ఆయన సమస్తమును మన నిమిత్తమై వెదజల్లి దరిద్రుడిగా మారి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్తారు కదా, ఆయన వెదజల్లి మన నిమిత్తమై దరిద్రుడిగా మారాను. He emptied himself to become poor that we may remain rich in him. ఎంత గొప్ప విశ్వాస ప్రకటన ఇది, ఎంత గొప్ప ప్రకటన. ఆ ధనవంతుడు నా ప్రాణమో తినుము త్రాగుమన్నాడు. అక్కడికి పోయి చూస్తే బిచ్చమడుక్కుంటున్నాడు, బీదవాడు బిచ్చగాన్ని బిచ్చమడుక్కుంటున్నాడు. ఓ తండ్రి నన్ను కరుణించమని రక్త కన్నులు నీళ్లు పట్టుకోయమంటాడు. ఈ మూలకంలో నువ్వు సంపాదించుకుని సమస్తం పెంటగా మార్చబడుతుంది, కానీ నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యూ హ్యావ్ అంతం మటుకు ఈ శ్రమను సహించాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటాం. దేవుని బిడ్డలారా, 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉద్దేశించిన వారందరూ హింస ఖచ్చితంగా శ్రమ పొందుతారు. You are going to be hated because you have faith in Christ, because Jesus is being hated by them. వారు నన్ను ద్వేషిస్తున్నారు కనుక నిన్ను ద్వేషిస్తారు. You are going to be hated. ఖచ్చితంగా మీరు ద్వేషింపబడుతున్నారు. అందుకే ఆత్మ మటుకు సహించు, నేనే పునరుత్థానం, నేనే జీవమైనాను. I will give you life. నా యందు విశ్వాసం ఉంచినవాడు, నా మాట యందు విశ్వాసం ఉంచినవాడు, వినినవాడు నశింపక నిత్య జీవం పొందును. నేను మరణం జయించున్నాను కనుక మీరును జయించదను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. మీరు ఖచ్చితంగా శ్రమ ఉంచుతారు. ఈ శ్రమ వస్తుంది, కానీ ఓపికతో ఉండు, మరణం జయించిన వాడు నీతో ఉన్నాడు, అభయాన్ని ఇస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, 17వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ, ఆయనను ధైర్యముగా తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. నీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ స్మరణ సంఘంతో కూడా ఈ మాటలు సమాధానం నిమిత్తం చెప్తున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. స్మరణ సంఘానికి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నేను లోకమును జయించిన. ఈ లోకంలో నన్ను వెంబడించే వారికి శ్రమ. వారు నన్ను ద్వేషించారు కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. బట్ డోంట్ వరీ, నేను లోకమును జయించి ఉన్నాను. ఇంత మారణ హోమంలో మాట్లాడడం జరుగుతుంది. బలిగా అర్పించబడుతున్నారు, గాల్చబడుతున్నారు, సాక్షులుగా ఉంటున్నారు. వీరికి ఈ మాట జ్ఞాపకం చేస్తుంటే శ్రమ అనేది ఖచ్చితంగా మీ దగ్గర రాబోతుంది. అండ్ బీ స్ట్రాంగ్, బీ ఫెయిత్ఫుల్ అని ఒక మాట ఏమంటాడంటే ఆయన, ధైర్యంగా ఉండండి, అంత మనకు సహించండి, రెండవ మరణం మిమ్మల్ని ఏమి చేయదు అన్నాడు. ఇది తెలుసుకోవాలి మనం. ఈ మొదటి మరణం ఏంటిది, రెండవ మరణం ఏంటిది? మొదటి మరణం ఏంటిది, రెండవ మరణం ఏంటిది? మొదటి మరణం అంటేనేమో మామూలుగా చచ్చిపోవడం. అధిక వల్ల ఉన్న 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. తర్వాత మనిషిని మంటికి రమ్మనగా మనం వెళ్ళిపోతాం. మొదటి మరణం అది. మరి రెండవ మరణం ఏంటి? ఇక్కడ కొద్దిగా దెర్ ఇస్ అన్ డాక్టర్. పునరుత్థానం అనేది, పునరుత్థానము 2 రకాలు. మీకు జ్ఞాపకం చేస్తాను మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే నీకు చెప్పినటువంటి, మీకు బోధించినటువంటి ఈ డాక్టర్స్ అన్ని మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అందుకే మొదటి చెప్పబడిన డాక్టర్ సిద్ధంలో మీకు అర్థమైతే ఇప్పుడు చెప్పబడే మాటలన్నీ అర్థమవుతాయి. మొదటి మరణం ఏంటిది? మామూలుగా చనిపోవడం. ఏ రోగం వచ్చో ఏదో చనిపోతాం, వృద్ధ వయసు వచ్చి చచ్చిపోతాం. కానీ పునరుత్థానంలో 2 పునరుత్థానాలు. ఒకటి మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానం అనగా బ్రతికి ఉండగానే మారు మనసు పొంది పాప క్షమాపణ ద్వారా దేవుని ద్వారా అంగీకరింపబడి నీవు జస్టిఫై చేయబడి, ఈయన నా కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, నీ పాపములు క్షమించబడి ఉన్నవని నీవు నిర్ధారించబడిన వాడు.
రెండవది నిర్ధారించబడి అనగా జస్టిఫై చేయబడి, జస్టిఫికేషన్ అన్నాం. రెండవది ఏంటంటే నీవు శాంక్టిఫై చేయబడ్డావు, శాంక్టిఫికేషన్, పరిశుద్ధీకరించబడి ఉన్నావు. నీలో నుంచి పాపము, దాని యొక్క శాపము, దాని శేషము, దాని మచ్చ మొత్తం తీసివేయబడి కడగబడి యేసు రక్తంలో కడగబడ్డావు. తర్వాత గ్లోరిఫికేషన్, ఆయనలో మహిమపరచబడ్డావు అనగా ఆయన ఉండు చోట్లలో పరలోక రాజ్యంలోనికి తీసుకొని పడ్డావు. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్, ఈ మూడు. అనగా బ్రతికి ఉండగానే నీవు తీర్పు తీర్చబడగా, బ్రతికి ఉండగానే నీ పాప క్షమాపణ ద్వారా పరిశుద్ధుడుగా తీర్చబడ్డవాడు. నీవు దేవుని ద్వారా అంగీకరించబడి, నీళ్ళ మరణం లేకుండా యేసు రక్తంలో కడగబడి ఆయన సమరూపంగా మార్చబడి బ్రతికి ఉండగానే. ఇది మొదటి పునరుత్థానం. ఎందుకనగా ప్రధాన దూత మధ్యాకాశం దిగి వచ్చి బూరనూదగా సమాధులు తెరవబడి కనురెప్ప పాటులో వారు మహిమ శరీరంలోకి లేపబడతారు. ఈ మహిమ శరీరంలో లేపబడిన వారు పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు. అనగా బతికి ఉండగానే క్రీస్తు సమరూపంగా మార్చబడిన వారు, చనిపోయిన వారు మొదట లేపబడతారు సమాధులు తెరవబడినప్పుడు. వీరు మొదటి 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వం కూడా ఉంటారు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వం ఉన్న వారికి కూడా సాతాను అతని వారిని శోధిస్తూనే ఉంటుంది. ఈ 1000 ఏళ్ల దేవుని యొక్క పరిపాలనలో మిలీనియం అంటాం దీన్ని. వీళ్ళు కూడా శోధింపబడతారు. ఇందులో కూడా పతనమైన వారు ఉంటే వీరు కూడా రెండవ పునరుత్థానంలో లేపబడతారు. రెండవ పునరుత్థానం అనేది అనగా శరీర పునరుత్థానం. అనగా మొదటనే పాపులుగా మరణించిన వారు, మిలీనియంలో కూడా మరణించిన వారు తిరిగి లేపబడి ఈ జడ్జిమెంట్లోకి వెళ్తారు. జడ్జిమెంట్లోకి వెళ్ళినప్పుడు అనగా తీర్పులోకి వెళ్ళబడతారు. అక్కడ మనం అందరం చూస్తాం, మనకు చాలా కథలు చెప్పబడతాయి. ఈ మేకలు గొర్రెలుగా 1000 ఏళ్ల పరిపాలనలో ఉండి ప్రభుత్వం ఉన్నవారు పరిశుద్ధులు, లేపబడి ఉన్నవారు, మన 1000 ఏళ్ల పరిపాలన తర్వాత శరీర పునరుత్థానం అనగా బ్రతికి ఉండగానే దేవుని ఈ నికులాయితులు కానివ్వండి, ఇటు యూదులను చెప్పుకొని యూదులు కాకుండా వారు కానివ్వండి, అటువంటి వారు ఎవరైనాను ఆది నుండి అనగా ఆదాము మొదలుపెట్టుకొని క్రీస్తు యేసు మరణం వరకు ఉన్న వారందరూ శరీర పునరుత్థానంలో లేపబడతారు. మెటీరియల్ పునరుత్థానం, ఆధ్యాత్మిక పునరుత్థానం, స్పిరిచువల్ రెజరక్షన్. ఈ రెండవ పునరుత్థానంలో ఈ మెటీరియల్ పునరుత్థానం అందరూ లేపబడతారు. వీరు ప్రభు తీర్పులోకి తీసుకుని రాబడతారు. అనగా బ్రతికి ఉండగానే తీర్పును అనుభవించక ద్వేషించి దేవుని విరుద్ధంగా ఉన్నవారు వీరు. కనుక రెండవ మరణం అంటే దేవుని నుంచి వేరు చేయబడిన స్థితి మీకు రాదు. ఎందుకంటే బ్రతికి ఉండగానే అనగా బైబిల్ అంటాడు అగ్నిగుండంలో పడవేయబడి వారు వీరు. అగ్నిగుండంలో పడవేయబడి వారు. దీస్ ఆర్ ద పీపుల్ హూ రిజెక్టెడ్ క్రైస్ట్. యేసును దేవుణ్ణి వ్యతిరేకించి విభేదించిన వారు వీరు. వాట్ వండర్ఫుల్ వర్డ్స్ కదా. చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. పిరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఏమన్నాం చూడండి 21:8. ఏమంటున్నాడు? పిరికివారును, అవిశ్వాసులను అనగా యేసు ప్రభునామం ఒప్పుకొని వారును, యేసు ప్రభునామమునందును అంగీకరించిన వారు, విశ్వసించిన వారును, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధములలో గుండములలో పాలు పొందుదురు, పడవేయబడుదురు. ఇది రెండవ మరణం. అనగా బతికి ఉండగానే ఈ పాపం చేసిన వారు కూడా మారు మనసు పొందక, పాప క్షమాపణ పొందక, తిరిగి ఆయనకు రాక వీరు రెండు అనగా దే ఆర్ గోయింగ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దే షల్ నెవర్ బి విత్ గాడ్ అగైన్. There is no chance of considering them again. ఈ కోవలో ఉన్న వారందరూ సంఘాలలో హింసను చూస్తూ ప్రవేశపెడుతున్నవారు. The church is being invaded by the people who are against God.
మెటీరియలిజం, స్పిరిచువాలిటీ అనే ఆధ్యాత్మికం ఎగిరిపోయి దేవుని భయం లేని తత్వం, దేవుని భయం లేని తత్వం. 20వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారు ధన్యులు. 5వ వచనం చదువు. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ వృతులు బతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారు ధన్యులు, పరిశుద్ధులు నయ్యుందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి ఈ మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులు నయ్యుందురు. వాళ్ళు ఈ శ్రమ అంతమట సహించును, భయపడకు, నీవు పరిశుద్ధుడవు. రెండవ మరణం ఏం చేయలేదు, ఎందుకంటే నువ్వు బ్రతికి ఉండగానే నీ ఆధ్యాత్మిక స్థితి బహు గొప్పదిగా ఉన్నది కనుక, యువర్ స్పిరిచువల్ స్ట్రాంగ్ అండ్ రిచ్ కనుక రెండవ మరణం ఏం చేయదయ్యా, రెండవ మరణం ఏం చేయదు. బికాజ్ నువ్వు పరిశుద్ధుడవై ఉన్నావు. ఇటు వారి మీద రెండవ మరణం అధికారం లేదు. మీరు దేవునికి, క్రీస్తుకు యాజకులైన క్రీస్తుతో కూడా 1000 సంవత్సరం రాజ్యము చేయుదురు. వండర్ఫుల్ ప్రామిస్ కదా. స్మిర్నకి ఇస్తున్నాడు ఈ ప్రామిస్. ఈస్ గివింగ్ దిస్ ప్రామిస్ టు స్మిర్నా. అక్కడనే 14-15 వచనం చూడండి. 20వ అధ్యాయం. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. మరణమును, మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథంలో వాడబడినట్టు కనబడిన వాడు అగ్నిలో పడవేయబడు. జీవగ్రంథంలో రాయబడిన ప్రతి పేరు స్వర్ణ సంఘం, జీవగ్రంథంలో రాయబడి ఉన్న సంఘం. హల్లెలూయా. గుర్తుంచుకో, నీ అధికారం, నీ సంఘం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కావచ్చు, పెంతెకోస్తు చర్చ్ కావచ్చు, ఏ చర్చ్ అయినా కానీ నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదో లేదో తెలుసుకో. లేకపోతే రెండవ మరణం, యూ విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్, అండ్ దట్ ఈస్ ది స్పిరిచువల్ డెత్, and there shall be no resurrection. దేవుడు అందుకే బైబిల్ చక్కగా ఆయన దొరకు కాలమందు ఆయన వెతుకుడి, పునరుత్థానం ఇచ్చాడు. ఆ పునరుత్థాన అనుభవం నీలో రాకపోతే there shall be no life, no more. You are condemned, you are damned. నీవు మరణానికి అప్పగించబడ్డావు. వెలుకగా ఉండి ప్రార్థన చేయుడి. స్వర్ణ సంఘం జ్ఞాపకం చేస్తుంది. అంత మట్టుకు సహించు, నేను పునరుత్థానం. మొదటి పునరుత్థానంలో పాలుపుచ్చుకోలేని వారు 1000 ఏళ్ల పరిపాలనలో పాలుపుచ్చుకోలేరు. 1000 ఏళ్ల పరిపాలనలో పాలుపుచ్చుకున్న వారు నిరంతరము దేవునితో ఉంటారు. బ్రతికి ఉండగా పాపము చేసి పాపములకు వారు మరణం మింగివేయగా, దేర్ ఈస్ నో హోప్ ఫర్ దెమ్, దట్ దే ఆర్. జీవగ్రంథంలో పేరు లేదు కనుక నీవు రెండవ మరణం అనగా నో నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ గాన్. భయంతో బతకండి, జాగ్రత్తగా ఉండండి. స్పిన్న సంఘానికి బోధిస్తున్నాడు, సిఎస్ఐ సంఘానికి బోధిస్తున్నాడు. నీ పేరు జీవగ్రంథంలో ఉందా? నువ్వు పరీక్షించుకుంటావు. దేవుడు నీకు తోడైనాడు కాక. ఆమేన్.